మనం మాట్లాడేది ధర్మస్థల గురించి. ఏదైతే కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిందో దేశాన్నంతా కూడా కుదిపేసింది. ఇది ఈ రోజు జరిగిన అంశం కాదు. ఏళ్ల తరబడి అక్కడ జరుగుతున్న అత్యాచారాలు, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిల శవాలను అక్కడ పూడ్చిపెట్టారు అని చెప్పి ఎవరైతే బయటకు వచ్చి ఇప్పుడు విజిల్ బ్లోయర్ చెప్పాడో దానికి సంబంధించి మనం మాట్లాడదాం. నిజంగా దేశం అంతా కూడా విస్తుపోయింది. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే మీరు అన్నట్లు వెరీ సీరియస్ క్రైమ్. ఎందుకంటే 98 నుంచి 2014 వరకు అంటే సుమారు 16 ఏళ్ల పాటు జరిగినది అని ఆరోపించబడుతున్న క్రైమ్. అలాగే ధర్మస్థల్ ఈజ్ ఏ పిలిగ్రిమ్ సెంటర్, చాలా పాపులర్ పిలిగ్రిమ్ సెంటర్. వేల సంఖ్యలో భక్తులు వచ్చే ప్లేసు, విఐపీల తాకిడి ఉండే ప్లేస్. అంటే ఆ ప్లేస్లో క్రైమ్ జరగడము ఒక రకంగా సులభం, ఎందుకంటే గుర్తించడం కష్టం. ఒక రకంగా కష్టం, ఎందుకంటే దొరికిపోతారు. ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఇప్పుడు మనకి ఎక్కడైనా మహిళలపై అత్యాచారాలు చూస్తే సాధారణంగా నైట్ ఎక్కడో లేదా ఐసోలేటెడ్ ప్లేస్లో ఎక్కువ జరిగే అవకాశం అని చెప్పి అంతలా జరగడం లేదని కాదు, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇట్ కెన్ బి డన్. అందువల్ల ఇది ఒక రకంగా అవకాశం ఉంది. క్రైమ్ చేసిన వాడు తప్పించుకుంటారు. ఇంకో రకంగా క్రైమ్ చేయడం, ఎవరి దృష్టి పడకుండా చేయడం కూడా ముఖ్య విషయం, అంత సులభం కాదు. అందులో 16 ఏళ్ల పాటు జరిగిందని చెప్తున్నారు. అంటే ఇది అన్లెస్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మాఫియా వెనకాలంటే తప్ప సాధ్యం కాదు. సో ఆ బిగ్ మాఫియా పొలిటికల్ కనెక్షన్స్, పోలీస్ కనెక్షన్స్, అంటే పొలిటీషియన్, క్రిమినల్, పోలీస్ నెక్సెస్ ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇవాళ జరిగిన పరిణామాలు ఒకసారి కనుక చూస్తే స్వయంగా సిట్ అధికారి ఒకరే ఆ విజిల్ బ్లోయర్ని బెదిరించినట్టుగా, అంటే ఈ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చింది కాదు, ఎవరో ప్రెషరైజ్ చేస్తే ఇచ్చానని చెప్పు, లేకపోతే ఇక్కడ నువ్వు చెప్పింది నిజమైనా నీకు శిక్ష పడుతుంది, అబద్ధమైనా నీకు శిక్ష పడుతుంది, కాబట్టి నువ్వు ఇందులో బాగా ఇరుక్కుపోతావు, కాబట్టి ఈ స్టేట్మెంట్ నాది కాదు, ఎవరో ప్రెషరైజ్ చేశారని చెప్పి చెప్పారని తాజాగా వస్తోంది. దీని మీద కంప్లైంట్ కూడా రేస్ చేశారు. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఈ విజిల్ బ్లోయర్కు ప్రొటెక్షన్ అవసరం. ఎందుకంటే సాధారణంగా ఎనీ మాఫియా క్రైమ్స్లో ది ఫస్ట్ వల్నరబిలిటీ విజిల్ బ్లోయర్కి ఉంటుంది. అందుకే మన దేశాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా ఉంటాయి. అంటే విజిల్ బ్లోయర్లకు కాపాడాలి. అయితే విజిల్ బ్లోయర్ చెప్పింది వెంటనే నిజమని మన కంక్లూజన్ కూడా రాలేము. ఎందుకంటే విజిల్ బ్లోయర్ పాసిబుల్ కూడా ఉండొచ్చు, ఎక్స్టర్నల్ ప్రెషర్సే ఉండొచ్చు, వెస్టెడ్ ఇంట్రెస్ట్లే ఉండొచ్చు. అందువల్ల విజిల్ బ్లోయర్ ఎప్పుడైనా ఒక సమాచారాన్ని ఇస్తే దట్ ఈజ్ ఓన్లీ హైపోథెసిస్గా తీసుకొని దానిపైన విచారణ జరిపించాలి. అది నిజమని కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు, అబద్ధమని కొట్టిపారేసిన అవసరం లేదు. సో దాన్ని ప్రైమా ఫేసీగా ఆ సమాచారానికి ఉన్న వాల్యూని అంచనా వేసి చేయాలి. సో రకరకాల, ఎందుకంటే ఇది ఇంతకుముందే చెప్పినట్లు పెద్ద మాఫియా ఉంటే తప్ప జరగదు. సో ఈ మాఫియా పొలిటికల్, ఎందుకంటే అప్పుడు ఆరోపణలకు కూడా ఏంటంటే పోలీస్ కూడా పట్టించుకోలేదు. 2012లోనే సౌజన్య అనే అమ్మాయి, 17 years అమ్మాయి, ఆమె ఇలాగే అత్యాచారం జరిగి హత్యకు గురైంది అన్న ఆరోపణలు వస్తే దానిపైన కర్ణాటక రాష్ట్రం అంతా అట్టుడికినట్టుడికింది. మన నిర్భయలాగా, అభయలాగా ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా అట్టుడికింది. సో మన హైదరాబాద్లో కూడా జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు చూసాం మనం. సో దిశ అప్పుడు కూడా. సో అంతటి రెస్పాన్స్ వచ్చాక కూడా నథింగ్ హాస్ బీన్ ఫౌండ్ ఈవెన్ టుడే. అంటే ఆ క్రైమ్ జరగలేదని కాదు, ఆ క్రైమ్ వెనకాలన్నవాడు అంత బలవంతుడు అని అర్థం. అందువల్ల దిశలాగా బలహీనుడైతే ఎన్కౌంటర్ అయిపోతాడు. సో అందువల్ల చాలా సులభం. బలవంతుడైనప్పుడే కష్టమవుతుంది, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతారు. సో అందువల్ల ఒక్క సౌజన్య కాదు, వందలాది సౌజన్యాలు అని చెప్పి అనుమానం ఇప్పుడు. సో ఆ విజిల్ బ్లోయర్ కేవలం ఏదో వేగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, స్పెసిఫిక్గా ఆ టెంపుల్ టౌన్కు సమీపంలోనే ఉన్న నేత్రావతి నది ఒడ్డున సులభంగా డీకంపోజ్ అయ్యేటువంటి ప్లేసెస్లో బరీ చేశారు, నేను ఆ ప్లేసులు కూడా చూపెడతాను అని చెప్పాడు. ఇదేదో జనరల్ గా చెప్పడం కాదు, క్యాజువల్ గా చెప్పిన విషయాలు కాదు, అంటే వెరీ నిర్దిష్టంగా చెప్పాడు. సో ఆ ప్లేసుల్లో ఎక్స్కవేషన్, తవ్వకాలు కూడా మొదలయ్యాయి. అంటే తవి బొక్కలు, మిగిలిన రిమైన్స్ ను, అవశేషాలను ఎగ్జ్యూమ్ చేసి టెస్టింగ్ చేయడం మొదలు పెడితే
మొదటి 6 sites లో ఏమీ దొరకలేదు, కానీ 7th site లో దొరికింది. 2 మృత అవశేషాలు మేల్ బాడీ అని చెప్పన్నారు అందులో. దొరికాయి. అంటే అర్థం ఏంటి, మరి డెఫినెట్ గా అక్కడ ఎందుకు, దట్ ఈస్ నాట్ ఎ బరియల్ గ్రౌండ్. సో అది కూడా నది ఒడ్డున జరగలేదు. నది ఒడ్డున అంటే జనరల్ గా బరీ చేసే అవకాశం ఉంటుంది, కానీ అది నది సమీపంలో ఉన్న హైవే పక్కన జరిగింది. సో అంటే ఇస్ నాట్ ఎ రొటీన్ బరియల్ ప్లేస్. అక్కడ మరి ఒకవేళ రొటీన్ బరియల్ ప్లేస్ కానప్పుడు అక్కడ బరీ చేశారని ఈ శానిటేషన్ ఎట్లా తెలుస్తుంది? మిగతా 6 చోట్ల లేదు అంటే అక్కడ ఏమి ఆ విధులు చెప్పిన తప్పని కూడా అనలేము. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత ఆ అవశేషాలు ఎన్విరాన్మెంటల్ రీజన్స్ వల్ల కావచ్చు, టైం పీరియడ్ వల్ల కావచ్చు, దే కెన్ అక్కడే దొరకాలని లేదు. అందులో స్పెసిఫిక్ గా అప్పుడేం GPS లొకేషన్ లేవు కదా. ఒక ఓవరాల్ గా, ఎందుకంటే కాలానుగుణంగా మారిపోతుంది. ఇప్పుడు మనమే మన ఊరికి వెళ్తే సొంతూరికి పల్లెటూర్లకు అసలు మనమే మన ఊరే మారిపోతుంటది. కానీ అతను కనీసం కొన్ని గుర్తుల ఆధారంగా చెప్పగలిగాడు. ఎగ్జాక్ట్గా లొకేషన్ ఐడెంటిఫై చేయడం కూడా అంత సులభం కాదు. సో అందువల్ల బట్ సమ్ గుర్తుల ఆధారంగా చెప్పగలిగాడు. అందువల్ల ఇట్స్ ఏ వెరీ సీరియస్ క్రైమ్. అందువల్ల దీన్ని ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం చేపట్టి కోర్టు మానిటర్ ప్రోబ్, ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా మనం నమ్మలేం. ఎందుకంటే అది కూడా రాజకీయ నాయకుల అండదండలతో ఆధీనంలో ఉంటాయి. రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా జరగదు, పోలీస్ అధికారుల ప్రోద్బలం లేకుండా జరగదు. ఎందుకంటే సౌజన్య కేసులో కూడా అలాగే ఇటీవల అనన్య అని ఆ అమ్మాయి గురించి కూడా సుజాత భట్టన్ ఆమె మదర్ ముందుకొచ్చారు. సో సౌజన్య అనన్య కేసుల్లో కూడా ఆ ధర్మస్థల్లో ఉన్న పోలీసులు సరిగా సహకరించలేదని, అది సాధారణంగా ప్రతి అత్యాచారంలో వినిపించే ఆరోపణ ఇది. అక్కడ ఇంకా స్పెసిఫిక్ అనిపించింది. అందువల్ల దెర్ ఈజ్ గ్రేటర్ రోజు రోజు గడుస్తున్న కొద్దీ ధర్మస్థల్లో జరిగింది పెద్ద నేరం అనే అనుమానం అయితే కలుగుతుంది, అనుమానం బలపడుతుంది. అయితే అది ఏ స్థాయిలో, ఆ శానిటేషన్ వర్కర్ చెప్పిన స్థాయిలో నిజంగానే వందలాది మహిళలు జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు బాధితుల్లో ఒక్కరే ముందుకు వచ్చారు. బాధితులు ముందుకు రాలేదు కనుక జరగలేదండి. ఎందుకంటే 11 years తర్వాత చాలా ప్రెషర్ అనుభవించుంటారు వాళ్ళు బాధితులకు కూడా. ఎందుకంటే ఇంత పెద్ద మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంటే బాధిత కుటుంబము 11 ఏళ్ల తర్వాత పోయిన బిడ్డ ఎలాగూ రారు, ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యులకు కాపాడుకోవాలి కదా అని ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకరే బయటకు వచ్చారు, ఆ భట్ కుటుంబం ఏదైతే ఉందో చాలా మానసిక క్షోభకు గురైంది, పోలీసులు సహకరించలేదు, వాళ్ళని కిడ్నాప్ చేశారు, ఆమె భర్త కూడా ఈ హింసలు తట్టుకోలేక చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆమె కనీసం అసలు ఉందా లేదా అన్న విషయం కాదు కదా, కనీసం అవశేషాలైనా దొరుకుతాయా లేదా, ఇప్పటికీ పోరాటం చేసే శక్తి నాకు ఉంది కానీ నాకు ఎవరు సహకరించట్లేదు అని చెప్పింది డైరెక్ట్గా బిగ్ టీవీకి. ఇప్పుడు మీకు వాస్తవమే, మీకు ఇప్పుడు ఉదాహరణకు మీకు హత్రాస్ ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళ పైన ఒక ఎమ్మెల్యే జరిపిన అత్యాచారం. అది ఏం జరిగింది, ఆఖరికి ఆమె 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 చనిపోయింది. ఆమె తండ్రిని పోలీస్ స్టేషన్లోనే ఆ ఎమ్మెల్యే సోదరుని కొట్టి చంపాడు, లాయర్కు కార్ యాక్సిడెంట్లు అయినా, ఇలాంటివన్నీ మనం చూసాం ఉత్తరప్రదేశ్లో. సో అందువల్ల ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఈ విజిల్ బ్లోయర్ కూడా ఏం చెప్తున్నాడు, విజిల్ బ్లోయర్ కూడా నాకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఎందుకంటే విజిల్ బ్లోయర్ మీద క్వశ్చన్లు వస్తున్నాయి. 2014లో వరకు జరిగితే 11 years ఎందుకు వచ్చాను ఆయన చెప్తున్న కారణం, అప్పుడే ధర్మస్థలం వదిలేసి వెళ్ళిపోయాను, ఎందుకంటే నా పైన బెదిరింపులు వచ్చాయి, మా కుటుంబ సభ్యులు కూడా హింసించారు, అందువల్ల నేను వెళ్ళి పారిపోయాను, నాలో గిల్ట్ మిగిలిపోయింది, అయ్యో ఇంత పెద్ద నేరాన్లో నేను ప్రేక్షకుడిగా ఉండలేను కదా అని నేను ఇప్పటికైనా బయటకు రావాల్సి వస్తుంది అంటున్నాడు. సో ఇప్పటికైతే దీన్ని మనము క్రైమ్గానే చూడాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అది ధర్మస్థల్ కావడం వల్ల దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు యడియూరప్ప ఆయన కొడుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పేది, మీరు కావాలని హిందూ పుణ్యక్షేత్రాలను బదనాం చేస్తున్నారు, ఇది పెద్ద కుట్రను మొదలుపెట్టారు. అలా జరిగాక నీకు సెంటిమెంట్లు ముందుకు వచ్చాక నీకు క్రైమ్ ఎక్కడ బయటకు వస్తుంది? క్రైమ్ ఇస్ ఎ క్రైమ్. అది ఆ క్రైమ్ వల్ల ధర్మస్థల విశిష్టత దెబ్బతిన్నదు, ఆ పుణ్యక్షేత్ర ప్రాధాన్యత దెబ్బతిన్నదు. కొంతమంది పాపులు చేసిన పనికి మనం దైవాన్ని నిందించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ ధర్మస్థలం అనేది మీరు అన్నట్టుగా ఒక పుణ్యక్షేత్రం, చాలా
పాపులర్. ఇప్పుడు ఆ అపవాదు అక్కడ ధర్మస్థల దాని మీదకి వస్తోంది కాబట్టి దాన్ని కూడా ఇరాడికేట్ చేయాల్సి, అపవాదుని రూపుమాపుకోవడం ఆ సంస్థకి లేదంటారా బాధ్యత? ఉండకూడదు అంటారు అది. ఎందుకంటే ఇప్పుడు ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అసలు వాళ్ళే కారణం అంటున్నారు కదా. అవును, ఇప్పుడు ఆరోపణే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా ఒక దేవస్థానము, ఓ పుణ్యక్షేత్రము, ఏదైనా మత సంబంధిత వ్యవస్థ, ఆ వ్యవస్థలో వ్యక్తులు చేసే తప్పుల్ని మన వ్యవస్థ కంటకట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణకు గోల్డెన్ టెంపుల్లో జర్నైల్ సింగ్ బింద్రాన్ వాళ్ళ లాంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు తలదాచుకున్నారు. తప్పు గురునానక్ ది కాదు, తప్పు గురు గోవింద్ సింగ్ ది కాదు, తప్పు ఆ జర్నైల్ సింగ్ బింద్రాన్ వాళ్ళే కాదంటే ఆ రోజు ఆ దేవాలయాన్ని, స్వర్ణ దేవాలయాన్ని నడిపిస్తున్న నిర్వాహకులు, అది శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకు కూడా అందులో ఉన్న వ్యక్తులు. మళ్ళీ ఎస్డిపిస్ అనే వ్యవస్థకు మనం తప్పు చెప్పకూడదు ఎప్పుడు కూడా. వ్యక్తులు చేసే తప్పులకు వ్యవస్థను, లేకుంటే ఆ వ్యవస్థలో కొలువు తీరిన దేవుణ్ణో మనం ఎందుకు నిందించాలి? వ్యక్తుల్ని వ్యక్తులుగానే చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేశాను. నేను కనుక మందు దాగి పడిపోయాను అనుకోడు, ఉస్మాన్ సిటీ మందు దాగి అనద్దు కదా. నేను మందే తాగనని చెప్తున్నాను, మీకు తెలుసు, నాకు తెలుసు. సో అందువల్ల ఇక్కడ ఉదాహరణ చెప్తాను. నేను మందు దాగి రోడ్డు పక్కన పడిపోతే ఉస్మాన్ యూనివర్సిటీ మందు దాగి రోడ్డు పక్కన పడిపోయిందని రాయకూడదు కదా. నాగేశ్వర్ వేసే తప్ప నాగేశ్వర్కి వ్యక్తిగతంగా దాన్ని ఆపాదించాలి. వ్యవస్థను మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. ధర్మస్థల్లో అధర్మం జరిగితే ధర్మస్థల అధర్మం కాదు, చేసినవాడు మాత్రమే అధర్మం. అయితే ధర్మస్థలు గనక అధర్మాన్ని మనం సమర్థించకూడదు, ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది కదా. మీరు అన్నట్లు ఆ పుణ్యక్షేత్ర విశిష్టతను కాపాడటానికి కూడా ఈ దుర్మార్గుల్ని మనం ఇంకా నిజంగానే నేరం జరిగి ఉంటే ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి కదా. ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణే కదా సంభవామి యుగే యుగే అన్నది. సో అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా దుష్ట శిక్షణ జరగాల్సిందే కదా. అయితే ఇప్పుడు లోకల్గా, ఇప్పుడు మా ప్రతినిధి అశోక్ అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఇది రెగ్యులర్గా ఉండేదే, వస్తారు వెళ్ళిపోతారు. లోకల్ మీడియా కానీ లేకపోతే లోకల్ పోలీసులు కూడా అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరితో ఏం మాట్లాడట్లేదు కూడా. ఎందుకంటే అసలు ప్రతిదీ కూడా చాలా సీక్రెట్గా అక్కడ వ్యవహరిస్తున్నారు. లోకల్ పీపుల్ కూడా చెప్తుంది ఏంటంటే ఇది అసలు బయటకు రానివ్వరండి, తొక్కేస్తారు, మీరు ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కానీ అసలు ఏమీ జరగదు, న్యాయం జరగదు, జీరో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారట. అంటే ఒకటి న్యూ నార్మల్ జరిగిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక లాంగ్ పీరియడ్ ఒక క్రైమ్, ఇప్పుడు ఇదంతా మన హైపాథెటికల్గా నిజం అనుకుంటే, ఒకవేళ ఇది నిజమే అయితే 16 ఏళ్ల పాటు క్రైమ్ జరుగుతుంటే ఏ వ్యవస్థ ఏమీ చేయనప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుందండి? ఆ వ్యవస్థపై నమ్మకం పోతుంది కదా. సో అందువల్ల నిజమే జరుగుంటే డెఫినెట్గా ఆ రకమైన భావన న్యూ నార్మల్ అంటారు. సహజమే, ఏమవుతుంది, ఏం చేయగలుగుతాము అని. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒకప్పుడు సుల్తాన్ బజార్లో చైన్ స్నాచింగ్ అని అనేవారు. పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచలం పట్టుకునే వార్తలు చీమ దస్తున్నాయా? ఏమైనా చైన్లు కావాలనే చైన్ స్నాచలు కావాలయ్యారు. ఎవడు పదవాడు పడుతున్నాడు తప్ప ఈ మధ్య కాలంలో దాని వార్తలుగా వేసింది మీడియాలో ప్రముఖంగా. చాలా పదాలు రావచ్చు కానీ అదర్వకైతే అది హెడ్లైన్. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో దొరికిన చైన్ స్నాచర్ అని. ఎందుకు ఇప్పుడు తీవ్రవాదులే దొరికినాక చైన్ స్నాచర్లు ఎవరు అడిగిండు? చైన్ స్నాచింగ్ ఇస్ బికమ్ ఏ సింపుల్ క్రైమ్. అంతకన్నా పెద్ద పెద్ద క్రైమ్ మించి కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద సైబర్ క్రైమ్లు, బాంబులు పెడుతున్నారు, టెర్రరిజం అవుతున్నారు. ఇప్పుడు గోకుల్ చాట్లో తీవ్రవాదులు బాంబులు పేలినాక సుల్తాన్ బజార్లో చైన్ దొంగతనం చిన్నగా అయిపోతుంది. కరెక్ట్. అది అయితే ఇప్పుడు ఎలాగా అంటే ఇది ఇంకా ధర్మస్థలది అన్నది సబ్సైడ్ అయిపోతుందంటారా? దీన్ని కొంచెం ఏమైనా చేసే అవకాశం? వ్యవస్థలో బలమైన శక్తులు ఉన్నాయి కనుక బలవంతుడు ఎప్పుడు కూడా బలవంతుడు దుర్బల జాతిని బలహీనులు కావించారు, నరహంతలు దరాధిపతులై చరిత్ర మన ప్రసిద్ధికి ఎక్కారని మహాకవి శ్రీశ్రీ ఇప్పుడుగా చాలేళ్ల క్రితమే రాశాడు. దేశ చరిత్రలు అలాగే ఉంటాయి. సో అందువల్ల బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావిస్తారు, నరహంతలు దరాధిపతులై చరిత్ర మన ప్రసిద్ధికి ఎక్కుతారు కదా. సో అందువల్ల డెఫినెట్ గా బలవంతులు వెనకాలన్న ఏ క్రైమ్ అంత తొందరగా బయటపడదు. బట్ లెట్ us హోప్ ఇప్పుడు మీడియా యుగం 2014 కూడా కన్నా ముందు దాంతో పోలిస్తే మీకు డిజిటల్ ప్రపంచం పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. లెట్ us హోప్ ఇది బయటికి వస్తుందని. నిజంగానే అంటే ఒకవేళ నిజంగా గనక మీరు అన్నట్టుగా హైపోథెటికల్ గా ఎస్ ఆర్ నో మనకి ఎప్పుడైనా నిజంగా అన్నది అయితే మనం ఆల్వేస్ పెట్టుకోవాలి. ఎందుకంటే లెట్ us నాట్ కమ్ టు కంక్లూషన్. ఎప్పుడు కూడా టీవీ ఛానల్లో కూర్చొని నేరాల పైన తీర్పు చెప్పకూడదు. మన పని కాదు. యుద్ధాలు చేయాలా వద్ద నిర్ణయం తీసుకోకూడదు, మనం కాదు చేయాల్సింది.